హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు మనం కాకిని, డాకిని, హాకిని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు రాకిని గురించి చెప్పుకుందాం. ఇది వరుస క్రమంలో చెప్పుకుందాం. రాకిని అనేది శ్రీమతోత్తర తంత్రము మరియు గోరక్ష సంహిత వంటి తాంత్రిక మూలాలలో యోగిని చక్రంలో 8 మంది స్త్రీలు ఉంటే ఆ యోగినిలలో ఒకటి రాకినిగా చెప్పబడుతుంది. కుబ్జికామాత యొక్క తంత్రం వంటి ఇతర తాంత్రిక మూలాలలో ఈమెను రమణిగా గుర్తించారు. కుల్హర్దవ తంత్రము మరియు షట్చక్ర తంత్ర నిరూపణలో ఈమెను ఒక స్థానం ఏర్పరిచారు. యోగినిలుగా పేర్కొనబడుతున్న ఈమె రాకిని దేవతగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ 8 మంది యోగినిలు సంవర్త అనే భైరవుని శరీరం నుండి సముద్భవించారని ఇంతకు ముందు చాలా సార్లు చెప్పుకున్నాం. ఈమె చాలా భయంకరమైన దేవత, మహారౌద్ర రూపిణి. ఈమె అష్టదళ పద్మంలో ఆగ్నేయ రేఖకు మనం శ్రీ విద్యకు అనుసరించి చెప్తున్నాం కదా, దానిలో 6వ ప్రాకారంలో వీళ్ళుంటారు. ఈమె ఆగ్నేయ రేఖలో నివాసం చేస్తుంది. శ్రీమాతోత్తర తంత్రము కులాబ్జ తంత్రం ప్రకారము రాకిని గుడ్లగూబ వంటి ముఖము, 8 చేతులతో, రక్త వర్ణముతో కాగా ఈమె పులుపుగా ఉండే పులయబెట్టిన అంటే ఊరేసిన మధ్యానికి ఈమె పూర్తిగా బానిసగా ఉంటుందని, ఈమె రక్తవర్ణంతో దర్శనమిస్తుందని చెప్పబడుతూ ఉంటుంది. రాకినీలు, లాకినీలు, కాకినీలు, హాకినీలు వీరు షట్చక్ర నిర్మాణమేందు దర్శనమిస్తూ ఉంటారు. రామేశ్వరనాథ, లామేశ్వరనాథ, కాకేశ్వరనాథ, సామేశ్వరనాథ, హామేశ్వరనాథ తమ శక్తులు కలిగి జ్ఞాప్తిగా డా రా లా కా సా హ కింద నియమించబడి ఉన్నారు. ఈ రాకిని దేవి మన అంతర్గతంగా ఉండే షట్చక్రములలో అనాహత చక్రంలో వ్యవహరిస్తూ ఆమె యొక్క 54 కిరణాలతో ప్రకాశిస్తుందని, మణిపూరక చక్రం 62 కిరణాలతో వ్యవహరిస్తుందని, ఇదే కాగా శ్రీ విద్యను అనుసరించి ఆది శంకరాచార్యులు 360 కిరణాలలో ఈ 8 మంది యోగినిలే వ్యవహరిస్తున్నారని, దానిని అనుసరించి శబ్ద ప్రాపంచిక మూలములందు 50 అక్షరములు హం సహ తో కలిపి 52 అక్షరములుగా చెప్పబడ్డాయని, ఈ షట్చక్ర నిర్మాణంలో 8 మంది యోగినిలతో వ్యవహరిస్తూ 360 కిరణాలను వ్యాపింపజేసి 360 అక్షరములుగా వ్యాప్తి చెందియున్నాయని శాస్త్రవచనం. అయితే ఈమె శ్రీ విద్యను అనుసరించి ఇలా ఉంటే తాంత్రిక ఉపాసకులు ఈమెను సహజంగా ఉపాసన చేసి ఎవరిపైనైనా ప్రయోగములు చేసి వారిని హింసించడం, ఈమె మారణ దేవతగా వారు వాడుకుంటూ ఉంటారు. ఎవరికైనా సరే రాకిని ఇబ్బందికి గురి చేసిన, ఎవరి ప్రయోగం ద్వారా మన వాళ్ళు ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్నా ఇప్పుడు చెప్పే మంత్రముతో అతి సునాయాసంగా వారికి ఆ బాధల నుండి బయట పడవేయవచ్చు. అదే ప్రకారంగా ఈ సాధన చేసేవారు శ్రీ విద్యకు అతి సమీపంలో ఉంటారు. జ్ఞానమును పొందేందుకు మరియు శత్రు సంహారమునకు, శత్రువులు అనేది లేకుండా ఉండేందుకు రాకిని దేవత చాలా వరకు సహకరిస్తూ ఉంటుంది. ఈమె దర్శనంలో ఘోరమైన క్షుద్ర దేవతగా కనిపించినప్పటికీ శ్రీ విద్య 6వ చక్రమందు ఆగ్నేయ దిశకు అధిష్టానమే వహిస్తుంది. అటువంటిది రాకిని దేవత. దివ్యాత్మ స్వరూపులారా, ఇతర ప్రసంగాలను వినండి, అవగాహన పెంచుకోండి, జపములకు ఉపక్రమించండి. ఈ రాకిని దేవత యొక్క ఉపాసన చేయాలనుకునే వాళ్ళు శుక్రవారం సాయంత్రం మొదలు పెట్టాలి, లేదా అమావాస్య పూర్ణిమ రోజు ఆరంభించుకోవచ్చు. 16 రోజుల్లోగా ఈ మంత్రము రోజుకి 16 మాలలు చేసి రాకిని దేవత యొక్క అనుగ్రహముతో సకల ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. రాకిని దేవత యొక్క అనుగ్రహముతో జ్ఞానము మరియు శత్రుభయ నివారణ, సకల సౌఖ్యములు పొందాలంటే 22 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేసి రాకిని దేవత యొక్క అనుగ్రహముతో సకలము పొందవచ్చు. ఇప్పుడు మంత్రము ఓం క్రాం క్రీం ద్వాదసారే రాకిని మహాశక్తి స్వాహ. మంత్రం మరోసారి ఓం క్రాం క్రీం ద్వాదసారే రాకిని మహాశక్తి స్వాహ. మంత్రం మరోసారి ఓం క్రాం క్రీం ద్వాదసారే రాకిని మహాశక్తి స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, వాచిక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఎర్రని, పసుపు మరియు ఆకుపచ్చని వస్త్రములు శ్రేయోదాయకము. ఈ మంత్ర జపం పూర్తి చేసుకున్న తర్వాత ఈమెను నీలిరంగు వస్త్రములతో కూడా ఆరాధన చేయవచ్చు. ఆరాధన చేసి శత్రు సంహారము మరియు కొన్ని విద్యలు, కొన్ని ప్రయోగములు చేయవచ్చు. గాని ఉపాసన సమయంలో ఎర్రని వస్త్రములు ధరించుట శ్రేయోదాయకం. తూర్పు, ఆగ్నేయ ముఖములు విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. ఉదయం కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత దేవతకు పీఠం అమర్చి 16 రోజుల్లోగా జపం పూర్తి చేయగలిగితే రాకిని దేవత
యొక్క అనుగ్రహంతో సకలము పొందడంతో పాటు ఇతర విద్యలు చేసేందుకు, ఇతర దేవత యొక్క సాధనలు చేసేందుకు ఈమె చాలా వరకు సహకరిస్తుంది. శత్రువు అనేవాడు లేకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. చేయండి, చేసి తగ్గ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన ఆనందభరితమైన జీవితం కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.